తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తలకిందులుగా తపస్సు చేసినా కానీ రేవంత్ మళ్ళీ సీఎం కాలేరు అని ఎద్దేవా చేస్తూనే, అంతేకాదు మళ్ళీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారంటూ కూడా విమర్శించారు. తోపాటు మొన్న సిద్దిపేటలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎవరినో నిలబెట్టి ఎవరో గెలిస్తే ఎవరికో ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలి, నువ్వే స్వయంగా నిలబడి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో పోటీ చేయంటూ కూడా ఒక సీరియస్ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డికి హరీష్ రావు. తానే ఆహ్వానించారు, తన ప్రత్యర్థిని తానే ఆహ్వానించారు. ఎవరో నా మీద పోటీ చేసి గెలిచలేంది, ఒక ముఖ్యమంత్రిగా నువ్వే పోటీ చేయి, నువ్వు గెలుస్తానా నేను గెలుస్తానా చూద్దాం అంటూ కూడా చాలా సీరియస్ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. సో హరీష్ రావు తన స్థాయికి ముఖ్యమంత్రి కూడా గెలవలేడు అంటే ఇక్కడ ఇద్దరు స్థాయి భేదాలు చూడొచ్చు. ఇక్కడ ఎవరు గెలిచినా మంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి అంటే, ముఖ్యమంత్రి తన స్థాయిని కేసీఆర్తో పోల్చుకున్నారు. బట్ హరీష్ రావు మాత్రం నీ స్థాయి కేసీఆర్ కాదు, నీ స్థాయి నా స్థాయే, నువ్వు నాతోనే పోటీ చేయి, గెలుస్తావో చూద్దామంటూ కూడా చాలా కౌంటర్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చారని చెప్పాలి హరీష్ రావు రేవంత్ రెడ్డికి. అండ్ ఇదే అంశం పైన మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, గుడ్ ఆఫ్టర్నూన్. సో సిద్దిపేట కేంద్రంగా రాజకీయ యుద్ధం జరుగుతోందా? ఆనాడు కామారెడ్డి, ఆనాడు గజ్వేల్ అయితే ఇప్పుడు మళ్ళీ సిద్దిపేటకే ముఖ్యమంత్రి వర్సెస్ హరీష్ రావు లాంటి ఎపిసోడ్ని చూడబోతున్నామా? సో కౌంటర్ని ఎట్లా చూడొచ్చు? తప్పకుండా రాజకీయ యుద్ధం అనుకోవాలి శ్రీకాంత్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం మనం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట నుంచి ఎవరు గెలిచినా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు గెలిచినా వారు మంత్రి అవుతారు. ఆ బాధ్యత ఇటు వివేక్ వెంకటస్వామి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సో ఆయన వ్యాఖ్యల పైన మొదటిసారి స్పందించారు. చిట్ చాట్ నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు. చిట్ చాట్ లో ఇదే అంశం పైన ఆయన మాట్లాడారు. సిద్దిపేటకు ఎవరు వచ్చినా ఓకే రండి, సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కూడా రండి అని కూడా ఆయన సవాల్ ఇచ్చినట్టే అనుకోవచ్చు తప్పకుండా మనం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి రమ్మనండి, ఆయన్ని పోటీ చేయమనండి, ఎవరు గెలుస్తారో చూద్దాం సిద్దిపేటలో అన్నట్టుగా ముఖ్యమంత్రి నేరుగా వచ్చి పోటీ చేసినా పర్లేదు, పోటీలో నేను ఉంటానని చెప్పేసి కూడా సిద్దిపేట నుంచి హరీష్ రావు సవాల్ విసిరారు. కాబట్టి ఇప్పుడు కొంత సిద్దిపేట నియోజకవర్గం రాజకీయంగా హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలకి కౌంటర్ గానే ఇప్పుడు హరీష్ రావు కౌంటర్ ఇచ్చినట్టుగా ఉన్నది. కాబట్టి మరి ఇక చూడాలి దీనిపైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే గతంలో చెప్పారు ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్థాయి గురించి కూడా అనేక సందర్భంలో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి సో కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు, సో రేవంత్ రెడ్డి సిద్దిపేటలోకి రమ్మనండి, పోటీ చేయమనండి, చూద్దాం ఎవరు గెలుస్తారని కూడా అన్నారు. కాబట్టి మరి చూడాలి ఇక సిద్దిపేట నుంచి సిద్దిపేటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇచ్చినటువంటి సవాల్ను స్వీకరించి వస్తారా లేదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఖచ్చితంగా గోల్ ఎప్పుడు కొట్టాలో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. అలాంటి సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ గోల్ కొడుతుంది, ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది. సో మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నారని కూడా మీడియా చర్చాట్ లో హరీష్ రావు అన్నారు. సో ఇక తల కింద పెట్టినా కాళ్ళు పైకి పెట్టినా కూడా మరోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడని కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎన్నిక ఎప్పుడు జరిగినా సరే, ఎప్పుడు జరిగినా కూడా అంటే 2029లో జరిగినా కూడా ఇప్పుడు జరిగినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. సో మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సవాల్ ఇచ్చారు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.